మార్నింగ్ 6:30 అవుతుంది గైస్. వాష్రూమ్లో పోతే వాటర్ రావు. 3 పూటలు ఫుడ్ అని చెప్తే జాయిన్ అయినాం. ఇక గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి మధ్యాహ్నం ఎగ్గొడతాళ్ళు, పొద్దునేమో అటుకులు పెడతాళ్ళు. వాడని అటుకులు తిని మధ్యాహ్నం అనుకుంటాడా? సరే తీసుకొచ్చి బాక్స్లో పెట్టుకుందామంటే అటుకులు చాయ్ వేసే అటుకులు అవి పోహా అంటారట. పోహా. నేనైతే మా ఇంటికి పోతాను గైస్, వరంగల్ కొన్ని రోజులు వేద్దామని చెప్పి. యాక్చువల్గా ఫ్లైట్లోనే వరంగల్ పోదాం అనుకున్నా, కానీ మళ్ళీసారి వరంగల్ ఎయిర్పోర్ట్ లేదని గుర్తొచ్చింది. ఇక తెలుసుగా మనం లాస్ట్ మంత్ వరంగల్ టు ఢిల్లీ ఫ్లైట్లోనే వచ్చినాం. 2 గంటల ఫ్లైట్ ఉన్నందుకే మనం ఆల్మోస్ట్ ఒక 40-50 మినిట్స్ వ్లాగ్ చేసినాం. అలాంటిది ఇప్పుడు ఈరోజు ఇక ట్రైన్లో పోతాను 24 అవర్స్. నా ఫస్ట్ 1 డే ట్రైన్ జర్నీ. అసలు నాకు ట్రైన్ అంటే చిరాకు అవుతుంది. ఎందుకంటే కొడైకెనాల్ను తిరుపతి పోయినప్పుడు 2 సార్లు బాత్రూమ్ పక్క సీటే పడ్డది మనకు, కానీ లక్కీది ఇప్పుడు అట్లా పడలే. ఇక ట్రైన్ ఎక్కుడుతో నాకైతే ఫస్ట్ వచ్చేప్పటికి దుకాలనిపిస్తుంది. ఎందుకంటే చిరాకు ఎత్తుంది. ఈ పాన్ బహార్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు, అంత గప్పు అసలుగా. తెలుసుగా ఇండియన్ రైల్వేస్ ఎంత బాగుంటాయో. కానీ ఏం లేదు గైస్, ఇక ట్రైన్ ఎక్కినాక ఎట్లా ఫీల్ అవుతా అంటే అబ్బా ఫ్లైట్ ఎక్కితే పోగదా అనిపిస్తుంది. కానీ ఇక ముందు మాత్రం పైసల గురించి ఆలోచించి ఇక ట్రైన్ బుక్ చేసుకున్నా 3 AC. ఈరోజు వెళ్ళాలి ఇక ట్రైన్లో. ఇక మ్యాక్సిమం 99.9% నేను బ్లాగ్ చేయను. ఎందుకంటే 24 అవర్స్ ఉంటే నేను ఇక డైరెక్ట్ సినిమానే తీస్తే ఇక ఏమైనా క్రేజీ మూమెంట్స్ ఉంటే రికార్డ్ చేస్తా. ఇక ఎట్లయినా యూట్యూబ్లో పెడితే ఎవరు చూస్తలేరు. అసలు యూట్యూబ్ ఉన్నదా లేకపోతే బ్యాన్ చేసేలా గైస్ నాకు అర్థం కాదు. అసలు జనాలు యూట్యూబ్ వాడడం మానేసేలా నాకు అర్థం కాదు. అరే ఇన్స్టాలో పెడితే చూస్తారు, యూట్యూబ్లో పెడితే చూడరు. ఏందో ఏమో అయిపోతా. సబ్జెక్ట్ యూట్యూబ్ అందరూ అన్ఇన్స్టాల్ చేసుకోండి. అసలు అన్ఇన్స్టాల్ చేసుకోరు, అది ఇన్బిల్ట్ అవుతుంది యాప్. అది పీజీలు కాదు, దొంగన కొడుకులు ఇక్కడ. మేము అడ్వాన్స్ కట్టినాం, లేకపోతే ఈ మంతే వేరే పీజీకి షిఫ్ట్ అయ్యేటోళ్ళం. వీడున్న పీజీలన్నిట్లో ఫుడ్ పెడతారు, వీని ఒక్కరికి గ్యాస్ ప్రాబ్లం అన్నమాట. హాస్పిటల్ ఓపెన్ వీడు బతుకుల చెప్పు. ఇట్లా తిట్టబుద్ధి అవుతా అని తెలుసా. అరే పొద్దున్న లేచి వాష్రూమ్ పోతే నీళ్ళు రాకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. ఏం చేసినా తెలుసా, మళ్ళీ కారిడార్లో మన వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది కదా, డైరెక్ట్ బకెట్ పట్టుకపోయినా మొత్తం నింపిన. ఆఫీస్ పోదామని రెడీ అవ్వడానికి లేస్తే ఇక నీళ్ళే తిరుగు. చూడండి గైస్, నా టెక్నికే వాడతాడు మనోడు, పారిపోతాడు. ఇక వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ అట్లుంటుంది మా బతుకులు. రోజు వెదర్ మాత్రం వాన పడ్డది. డైరెక్ట్ నేను వరంగల్ పోతాను అంటే